పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పాలకోడేరు గరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 44వ వార్షిక మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సెప్టెంబర్ 16 సోమవారం అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. 44 సంవత్సరాలుగా పూర్వీకుల నుండి ఆనవాయితీగా ఉత్సవ విగ్రహం, మట్టి విగ్రహాన్ని చేసి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామ పెద్దలు, దాతల సహకారంతో 44 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, గ్రామాలలో వాడవాడలా, వీధి వీధిన ఎన్ని మండపాలు ఏర్పాటు చేసినా పూర్వం నుండి పూర్వీకుల నుండి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాలను కొనసాగిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి 44వ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంగా జరుగుతున్న అన్నసంతర్పణ కార్యక్రమం చేసిన భక్తులందరికీ మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇది మా పూర్వీకులు ఇంచుమించు 60 సంవత్సరాల్లో కింద నుంచి కూడా మట్టి విగ్రహం చేసి ఈ దేవస్థానానికి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే మా పూర్వీకులు 60 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహం చేసి మట్టి విగ్రహానికి ఈ సరిది చేసుకోవడం, పూజా కార్యక్రమం చేయడం మట్టి విగ్రహంతో చేయడం జరుగుతుంది. అదే ఆనవాయితీ ప్రకారంగా ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ దేవస్థానం కూడా మట్టి విగ్రహంతో మా యూత్ వారు కూడా అదే రకంగా పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. గ్రామ ప్రజలు, నాయకులు, ప్రజల సహా సహకారాలతో దేవస్థానాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన నాయకులకి, పెద్దలకి, భక్తులకి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ